అందరికీ నమస్కారం. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుండి వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో చర్చ కోసం మేము అడుగుతున్నాం తిరుపతి లడ్డు మీద అనేటువంటిది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చర్చ రాకుండా చర్చ కావాలని అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళ అసలు స్వరూపం ప్రజల ముందు తేలిపోయింది. మొట్టమొదటి రోజునే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఏ అంశాల మీదైనా రండి, వీఆర్ ప్రిపేర్డ్ టు డిస్కస్, వీఆర్ ప్రిపేర్డ్ టు గివ్ స్టేట్మెంట్స్, వీఆర్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అని. బీఏసీలో నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజున లడ్డు మీద చర్చ జరగాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ సరిగ్గా సభ జరిగేటువంటి సమయానికి మంత్రి గారు తన స్టేట్మెంట్ని సభలో చదివేటువంటి ప్రయత్నం చేస్తే అబ్బాయి మంత్రి గారు చదవడానికి వీల్లేదు, ముందు మా సభ్యులు మాట్లాడాలి అనేటువంటి. ఎందుకంత భయపడుతున్నారు మీరు? మంత్రి గారు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఆయన సభలో పెట్టారు, మీ అందరు కాపీస్ ఇచ్చారు కదా, అదే స్టేట్మెంట్ చదువుతారు, తర్వాత మీ సభ్యులు మాట్లాడతారు, తర్వాత మా వాళ్ళు మాట్లాడతారు, తర్వాత తిరిగి ప్రభుత్వం సమాధానం చెప్తుంది. మీరు ప్రతిరోజు ఒకటి అలవాటు పడ్డారు, రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి ముఖాన్ని వేయాలి, వెళ్ళిపోవాలి, వాకౌట్. మీది వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిపోయింది. మీరు సభలో తక్కువ బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. సభలో మాట్లాడమనే అవకాశం ఇచ్చినా కూడా మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనంటే వాస్తవాలు కళ్ళ ముందుకు వస్తే తట్టుకోలేరు. అది ఇవాళ పొద్దున్నే సభలో కొంచెంసేపు రాయలసీమ ప్రాజెక్టు మీద చర్చ జరిగితే మీ నిజస్వరూపం రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయింది. 2020లో ఆగిపోయినటువంటి ప్రాజెక్టుకి మాకు లింకు ముడిపెట్టేటువంటి ప్రయత్నం ప్రజల ముందు కళ్ళ ముందు కనపడేటప్పటికి ఈరోజు దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడిపోయారు సభలో. ఒక ప్రశ్న వేసే ముందు దీంట్లో నుంచి సమాధానాలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఫేస్ చేయాలని లేకుండా ఓ ప్రశ్న వేసి మేము వాస్తవాలు చెప్తా ఉంటే అది కాదు, మేము అడిగింది, మేము కోరుకున్నది మాత్రమే చెప్పండి అన్నట్టుగా నడిపారు. సేమ్ థింగ్ తిరుపతి లడ్డు విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేసింది. నేను ఈరోజు ఇంకా సూటిగా చెప్పదలుచుకున్న వాళ్ళకి చర్చ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అనడానికి ఈ నిమిషం వరకు నిన్న సాయంత్రం వరకు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు శాసనసభకు నోటీస్ కూడా ఇవ్వలేదు మాకు చర్చ కావాలి అని. అయినా ప్రభుత్వం ముందుకొచ్చి దాని మీద చర్చకు పెట్టింది. ఎందుకు? బీఏసీలో చర్చ జరిగినప్పుడు మాకు ఈ అంశాలన్నీ కావాలన్నారు. సరే, మీ అంశాలే ముందు చర్చ పెట్టండి అని అడిగాం. మీరు కోరుకున్న అంశాలు ల్యాండ్ ఆర్డర్ కావాలన్నారు, ల్యాండ్ ఆర్డర్ ముందు పెట్టాం. మాకు ఇరిగేషన్ కావాలన్నారు, ఇరిగేషన్ పెట్టుకున్నాం, అగ్రికల్చర్ పెట్టాం, అందులో తిరుపతి లడ్డు కూడా పెట్టాం. కానీ మీరు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వాలన్నటువంటిది కనీసం అవసరం కదా. ఈరోజు శాసనసభలో మాకు ప్రతిపక్షం లేదు, అయినా బీఏసీలో జరిగింది. బీఏసీలో ఉన్న పార్టీలన్నీ కూడా ఏ అంశాలు చర్చకు రావాలి అని కోరినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇతర పార్టీల తరఫున కూడా ఈ లడ్డూ అంశం మీద వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో దీని మీద చర్చ పెట్టాలి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు శాసనసభ నిబంధనలు 60 ప్రకారము మాకు ఇందులో షార్ట్ డిస్కషన్కి స్వల్పకాలిక చర్చకు అనుమతి ఇవ్వండి అని లేఖ రాశారు. ప్రతిపక్షం లేకపోయినా సాంప్రదాయాల్ని తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం. మీరు కనీసం ఇట్లాంటి నోటీస్ ఇచ్చారా? ఇదేమన్నా లెటర్ ప్యాడ్ల మీద మీరు ఇదిగో మా 10 అంశాలు ఇవి, 20 అంశాలు ఇవి ఇవ్వండి అనడానికి శాసనసభ రికార్డు కదా ఇది. ఇవాళ చైర్మన్ గారు టెంపరీనే, ఇందులో ఉన్నటువంటి సభ్యులు తాత్కాలికమే, పర్మనెంట్గా ఉండేది హౌస్ రికార్డు. హౌస్లో ఉన్నటువంటి నిబంధనలు సాంప్రదాయాల ప్రకారం అవుతుంది. వైఎస్ఆర్సీపీ కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు తిరుపతి లడ్డు మీద.
మరి అయినా సరే ప్రభుత్వం ముందుకు వచ్చి చర్చ పెట్టింది. మేము ఎక్కడ శశభిషలకో లేకపోతే చిన్న చిన్న ఎక్స్క్యూజులకు చూడాలి, అయినా ముందుకు వచ్చి చర్చ పెట్టాం. మినిస్టర్ గారు స్టేట్మెంట్, కొత్త స్టేట్మెంట్ ఉంది, నేను సభలో చెప్పారు. అక్కడ కూడా ఓ 10 నిమిషాలు ఆయన చదువుతారు, తర్వాత చర్చ జరుగుతుంది. పారిపోయారు. కేవలం మీకు అల్లరి కావాలి, బయట పోయి చర్చ జరగలేదు అని చెప్పేటువంటి దుష్ప్రచారం చేయాలి అనేటువంటిది మా ఉద్దేశం. ఇవాళ ఇంకా ఒకటి చెప్తా ఉన్నాం, ఆయన లెటరు స్టేట్మెంట్ చదివే సాంప్రదాయం లేదు అని, స్టేట్మెంట్ ఇవ్వమని శాసనసభ నుంచి సంబంధిత శాఖ మంత్రులకి ఎందుకు లేఖలు రాశారు? మీరు చెప్పండి. చైర్మన్ గారు రేపటి నుంచి సభకు మీరు ఎటువంటివి ఇవ్వద్దు అనుకుంటే హ్యాపీగా ప్రభుత్వం ఇవ్వదు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకొచ్చి సమాచారాన్ని మీతో పంచుకుంటే సంతోషించాల్సింది పోయి అబ్బే మాకు వద్దు 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 అనేటువంటిది భారతదేశ చరిత్రలో నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇట్లాంటి సందర్భం జరిగింది. ప్రభుత్వం ముందుకొచ్చి ఇన్ఫర్మేషన్ పెడితే మంత్రి చదవద్దు అన్నటువంటిది. చైర్మన్ గారు ఓపిక్గా కాస్త అయ్యా వాళ్ళు చదువుతారు, తర్వాత మీరు కొనసాగించండి, అందరికీ అవకాశం ఇస్తాము అనేటువంటిది కూడా చెప్పుండాల్సిందే అనేటువంటిది భావిస్తున్నాం. సరే, ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాం, ప్రభుత్వం ఈ అంశం పట్ల చర్చను తేవడానికి ఇప్పుడు మాకు అర్థమైంది. వాళ్ళు దీంట్లో వాళ్ళ ఉద్దేశం సరిగ్గా లేదు, కేవలం రచ్చ మాత్రమే చేయాలి, చర్చ జరగకూడదు అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వమే ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నామని మేము ఈరోజు రేపు మేము అసెంబ్లీ సెక్రటరీ జనరల్కి లేఖ రాయబోతున్నాం, నోటీస్ ఇవ్వబోతున్నాం. మా కన్సర్న్ శాఖ నుంచి ప్రభుత్వమే ముందుకొచ్చి స్టేట్మెంట్ చేస్తుంది అని. ఎందుకనంటే బీఎస్సీలో ఒప్పుకున్న దాని ప్రకారం చర్చ పెట్టాం, చర్చ రాలేదు, ఇక ఈ రోజుతో ఆ కథ ముగిసినట్టే. రేపు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఉంది, అగ్రికల్చర్ చర్చ జరగాల్సిందే. కాబట్టి నెక్స్ట్ వర్కింగ్ డే 4th ఏదైతే ఉందో 4th ఈ శాసన మండలిలో మేము స్టేట్మెంట్ చేయబోతున్నాం అనేటువంటిది అధికారికంగా లెటర్ రాస్తాం, దాని ప్రకారం మేము స్టేట్మెంట్ చేస్తాం. స్టేట్మెంట్ చేయడాన్ని ఈజ్ ది ప్రెరగేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్. స్టేట్మెంట్ చేసేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంది. సో ఆ రకంగా 4వ తారీఖున దీని మీద స్టేట్మెంట్ చేయబోతున్నాం అనేటువంటిది. ఎందుకంటే ప్రజలకు నిజం చెప్పాలి, వాళ్ళకి ఏమున్నా కూడా వాళ్ళు ఏమన్నా మాట్లాడితే సంతోషం. ఈ రకంగా అల్లరి చేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే వాళ్ళకన్నా ముందుగా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. నెక్స్ట్ వర్కింగ్ డే రేపు అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళే పదే పదే కోరారు, అసలు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, మాకు వ్యవసాయం మీద చర్చ కావాలి అని. వాళ్ళ సిన్సియారిటీ కూడా చూస్తాం. అగ్రికల్చర్ మీద రేపు ఎంత సిన్సియర్గా మాట్లాడతారో చూస్తాం. నెక్స్ట్ వర్కింగ్ డే 4th, ఆ తర్వాత వచ్చే వర్కింగ్ డే 4th ప్రభుత్వం దీని మీద స్టేట్మెంట్ చేయబోతుంది. థ్యాంక్ యూ. నేను అందుకే చెప్పాను, ఆయన నాకు లెటర్ రాసింది కూడా తెలియదంటే ఇంక నేను ఏం చెప్తాను, 10 మంది ముందు చెప్పలేను కదా. శాసనసభలో ముఖ్యమంత్రి గారి కింద, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి కింద వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థలో కలెక్టర్ పని కలెక్టర్ చేస్తాడు, తహసీల్దార్ పని తహసీల్దార్ చేస్తాడు, చీఫ్ సెక్రటరీ పని చీఫ్ సెక్రటరీ చేస్తాడు. ఈ సభా సాంప్రదాయాల ప్రకారం ఆ కన్సర్న్ సెక్షన్ అతను లెటర్ రాసేస్తాడు, అయ్యా మీరు ఎన్ని 150 కాపీస్ మాకు ఇవ్వండి అని చెప్పి రాశారు. ప్రతి శాఖకి రాశారు. ఈ ఒక్క శాఖకి ఈ ఒక్క రోజే రాస్తే నాకు తెలీదు, ఇందులో ప్రభుత్వం ఏమన్నా ఆలోచన ఉందేమో అనుకోవచ్చు. రేపు జరగబోయే చర్చకు కూడా రాశారు లేక మా దగ్గర మా మంత్రికి వచ్చింది. దాని ప్రకారం సంబంధిత కార్యదర్శికి వెళ్తుంది, మంత్రికి కూడా రాదు. మంత్రి పిఎస్లకు ఒక కాపీ రాస్తారు, శాఖ కార్యదర్శికి రాస్తారు, నోటీస్ ఇచ్చారు, కాపీలు ఇచ్చారు, నాకు తెలీదు అని అంటే దాని గురించి నేను కామెంట్ చేయకుండా ఉండటమే బెటర్. సరే, బొత్స సత్యనారాయణ గారు ఆ ఒక్కటి మాట్లాడితే మొన్న జరిగిన లా అండ్ ఆర్డర్ది ఈరోజు ఎందుకు మ్యానిపులేట్ చేస్తాం, రేపు జరగబోయేది ఎందుకు చేస్తాం? పోని గతంలో జరిగిన వాటిల్లో కూడా ఉన్నాయి కదా, క్లియర్గా రిటర్న్గా ఆ సెక్షన్ ఒకటి రాస్తాడు, ఆ సెక్రటరీ జనరల్ కూడా రాయడు, ఆ బేసిక్స్ కూడా తెలియవు. రొటీన్గా ఒక డిస్కషన్ ఫైనలైజ్ అయిపోగానే ఓకే ఎవరి పనులేకి వాళ్ళు వెళ్ళిపోతారు.
ఆ లేఖలు ఎవరికి రాయాలి, వెళ్ళిందా లేదా, అక్కడి నుంచి వచ్చిందా లేదా, ప్రతి మన దగ్గర ఉందా, 150 కాపీలు వచ్చినాయా లేదా, ఇవన్నీ రొటీన్గా జరిగేటువంటి వ్యవహారాలు. అంటే సభా వ్యవహారాల మీద, సభా సాంప్రదాయాల మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన గురించి నేనేం మాట్లాడను. ఇప్పుడు ఇవాళ మేము ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తామని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఒక మంత్రి లేచి నిలబడితే అబ్బే నువ్వు స్టేట్మెంట్ చదవడానికి వీల్లేదు అని అన్నటువంటి మొదటిసారి ఒక ప్రతిపక్షాన్ని చూస్తున్నాను నేను. అక్కడ అర్థమైంది వీళ్ళకి చర్చ కాదు రచ్చ కావాలి అని. అందుకని మేము వీ హ్యావ్ డిసైడెడ్ టు యూజ్ అవర్ ఆప్షన్. మేము ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాం. మాకు ఇట్స్ ఎ గవర్నమెంట్ ప్రిరగేటివ్. ఎక్కడికి పోతాం మేము? 2 గంటల దాకా అని చెప్పా. రాత్రి తెల్లవారుజామున, ఇప్పుడు 2 అయింది పొద్దున, తెల్లవారుజామున 2 గంటల వరకు చర్చించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పాం. అంతటి ఆఫర్ మేము ఇస్తే కూడా తీసుకోకపోతే ఇట్స్ యాజ్ ఎ లెజిస్లేటివ్ మినిస్టర్గా చెప్పాను నేను. పయ్యావుల కేశవ్గా మాట్లాడింది కాదు కదా అది. వీఆర్ సీరియస్ అబౌట్ ఇట్. ఈరోజు సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహల్లో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షానికి అటు ప్రజలకి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని మేము భావించాం. కాబట్టే మేము బీఏసీలో ఒప్పుకున్నా మీరు నోటీస్ ఇవ్వకపోయినా ప్రభుత్వం ముందుకొచ్చి వాస్తవాల్ని నోటు పెట్టింది. అయినా మంత్రి గారిని మాట్లాడనివ్వకపోవడం అంటే మాకు అర్థమైంది ఇవాళకి ఉద్దేశం. ఓహో వీళ్ళు కేవలం అల్లరి చేసుకోవాలనుకుంటున్నారు, చర్చ జరగకూడదు అనుకుంటున్నారు. కాబట్టి రేపు మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రంలో రైతుల కోసం అని చెప్పి వాళ్ళు చాలా పెద్ద ఉపోద్ఘాతం చెప్పాడు ఆయన బీఏసీలో. మాకు కావాల్సిందే అని ఆయన కోరినట్టుగానే అగ్రికల్చర్ కూడా ఆల్రెడీ లిస్టెడ్ బిజినెస్లో ఉంది. కాబట్టి ఆ నెక్స్ట్ వర్కింగ్ డే వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆన్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ప్రశ్న వేసినప్పుడు మనం ఆత్మరక్షణలో పడి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సభలో ప్రజల ముందు నిలబడ్డాం మనం అందరం కూడా. నిలబడినప్పుడు ప్రజలందరినీ కూడా గమనిస్తూ ఉన్నారు. రావడమే 2 నిమిషాల్లోనే ఏదో చేసేయాలనేటువంటి ప్రయత్నం ఉంది. 5 నిమిషాలు ఒకవేళ అధికార పక్షానికో ప్రతిపక్షానికో అనుమానాలు, అపోహలో, లేక వాళ్ళకి ఏదో క్లారిఫికేషన్ కావాల్సిన చెప్పండి మీ ఆలోచనలు ఏంటో, మీరేంటి. ఒక 5 నిమిషాలు సభ జరిగితే ఏమవుతుంది? అసలు మంత్రిని వాళ్ళు వద్దు అనడం, వెంటనే సాంప్రదాయం లేదు అని ఆయన ప్రకటించేసేయడం, మాట్లాడు అని చెప్పేసేయడం, ఇవన్నీ ఫైన్ జరిగినాయి. ఆ తర్వాత మేము లెటర్ మాట్లాడితే అసలు లెటర్ నాకు తెలియకుండా పోయింది. అంటే ఒకదాని తర్వాత ఒక సీక్వెన్స్ మాట్లాడినప్పుడు సభలో మేము చెప్పాం, ఇక్కడ మనమంతా ప్రజల ముందు నిలబడ్డాం, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మరక్షణలో మనం ఎవరం కూడా మరిన్ని తప్పులు చేయకూడదు. ఇప్పుడు మానవ నైజం 1, 2 తెలుసో తెలియక జరుగుతాయి. జరిగినప్పుడు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మరక్షణలో పడి మరిన్ని పొరపాట్లు చేయకూడదు అనేటువంటిదే నా ఉద్దేశం. సో శాసనసభ మండలి సభ్యులు ఎవరైనా మాట్లాడారో నాకు క్లారిటీ లేదు దాని పట్ల. అంటే సోమవీర్రాజు గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను అవతల వ్యక్తులు ఒకరి పేరు చెప్తే ఇంకా మిగిలిన లేరా అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాదాపు మెజారిటీ మెంబర్లు ఆయన ఒక 2 అడుగులు ముందుకేస్తే అసలు ఆల్మోస్ట్ ఆయన మీద దాడికి వచ్చారు. సో ఆ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి మా సభ్యులు కూడా ఆయన్ని అడ్డుగా నిలబడ్డారు. సోమరాజు గారికి అవతల వచ్చినటువంటి సభ్యులకి మధ్యలో అడ్డుగా నిలబడ్డారు. సంధ్యారాణి గారు ప్లస్ వీళ్ళందరూ ఉంటే ఆ ముందు అడ్డుగా నిలబడ్డారు. సో అంటే సభను ఎటు తీసుకెళ్తున్నారు అనే దానికి టెలికాస్ట్ చేసినటువంటి విషయాలు ఉంటే మీరు చూస్తారు. ఒకటి మాత్రం ఈరోజు ఆత్మరక్షణలో పడింది వైసీపీ. వాళ్ళ అసలు స్వరూపం ప్రజలకు అర్థమైంది. చర్చ కాదు రచ్చ కావాలని కోరుకున్నారు. రాయలసీమ విషయంలో భంగపడ్డారు. ఇది మళ్ళీ ఏదో చేయాలనేటువంటి ఈ విషయంలో దీంట్లోకి వచ్చి దీంట్లోనూ భంగపడ్డారు. అయితే ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి 4th దీని మీద ప్రభుత్వం స్టేట్మెంట్ చేస్తుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.